one of the most prominent and important sites when it comes to Chhatrapati Shivaji Maharaj Pune. Built around 1636, 1636 దీని చరిత్ర చూడండి. 1636 చైల్డ్హుడ్ చిన్నప్పుడు ఛత్రపతి శివరాజ్ ఇక్కడే అన్నమాట ఉండేది, శివాజీ మహారాజ్. అలాంగ్ విత్ రాజమాత జీజు మహాసాబ్ decided to stay after his birth at Shivneri. The original Lal Mahal was lost in course time. యాక్చువల్గా ఇది చిన్నప్పుడు కట్టించారు కానీ తర్వాత యాక్చువల్గా ఒరిజినల్ ఏంటంటే లాస్ అయిపోయింది. ఐ మీన్ ఏదో ప్రాబ్లమ్స్ వల్ల కూలిపోయినట్టు మళ్ళీ తిరిగి కట్టారనమాట దీన్ని. లాల్ మహల్ బాగుంది విన్నాను. చెప్పులిప్పి పోవాలేమో ఇక్కడ నుంచి, అందరు చెప్పులిప్పేసి ఉంటున్నారు. కలర్స్ మాత్రం బాగుంది. ప్రవేశ్ నిషిద్ధ్ బాగుంది కదా. అక్కడ జీజుభాయ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్నప్పుడు ఇక్కడ ఆడుకున్నాడని ప్రతీకలు అన్నమాట ఇవన్నీ. లాల్ అంటే ఎరుపు, అంత ఎరుపు రంగులోనా? లాల్ అంటే ఎరుపా పసుపా? ఎరుపే అనుకుంటాను. కాలు కలుతుంది. లాల్ రైట్. సో ఇక్కడ అన్ని ఫొటోస్ ఛత్రపతి శివాజీ మహారాజు. జీజుబాయ్ ఆయనకు ధైర్యాన్ని, సాహసాన్ని, పరిపాలన దక్షతను నూరిపోసిన తల్లి జీజుబాయ్ ఒక గొప్ప మహావీరుడు అన్నది. ఎంత బాగుంది కదన్నా. లాల్ మహల్ ఎంత బాగుంది చూడండి. యుద్ధ విద్యలు అభ్యసించింది ఇక్కడే. అండర్ జీజూస్ గైడెన్స్ యంగ్ శివాజీ రిసీవ్డ్ ఇన్ డెప్త్ ఎక్స్పర్టైజ్డ్ వెపన్స్. ఓకే. Jijaju ensured noble upbringing for young Shivaji by narrating to him the tales of Ramayana and Mahabharata during the stay at the Lal Mahal. ఇక్కడ ఉన్నప్పుడు మహాభారతం, రామాయణం గురించి తల్లి నేర్పించిందంట ఆయనకు. పురాణ గాథల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప చరిత్రలను గురించి. ఇక్కడ టెంపుల్ కూడా చాలా పెద్ద టెంపుల్. ఏంటది? కస్బా గణపతి టెంపుల్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ శివాజీ, మార్కింగ్ ద dawn of his golden regime. నియర్లీ బై ఒక టెంపుల్ కూడా ఉంది పెద్దది. ఇంతకుముందు ఇలాగే ఉండేది లాల్ మహల్, తర్వాత కూలిపోయింది. మళ్ళీ దాని స్థానంలో ఇది కట్టారనమాట. రూత్లెస్ ఇన్వేడర్స్ హ్యాడ్ కాజ్ ద హోలీ ల్యాండ్ ఆఫ్ పూణే బై చూడవచ్చు. అందరూ ఇదొక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కింద వచ్చి దర్శించుకుంటున్నారు. మహారాష్ట్ర వాళ్ళు చాలా పూజనీయమైనదన్నమాట ఈ స్థలం. ఎందుకంటే వాళ్ళకి ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజు వాళ్ళకి సైడ్ ఉండబోయింది. సైనికుల విగ్రహాలంటే ఇంకేం లేదు, చుట్టుపక్కల అవే ఉంటాయి. ఇంత పెద్ద ఉంది కట్టడం కదా, బయట నుంచి చూస్తే గోడలు.